గత సంవత్సరంతో పోల్చితే మహబూబ్నగర్ జిల్లాలో క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందని ఎస్పీ జానకి వెల్లడించారు. నేరస్తులకు నేరానికి తగ్గ శిక్షలు విధించడంలో పూర్తిగా సఫలీకృతం అయ్యామని ఆమె చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ జానకి అన్నారు. 2024 వార్షిక క్రైమ్ రిపోర్టుపై జానకి ప్రెస్ మీట్ నిర్వహించారు. సమాజంలో శాంతిని నెలకొల్పడంలో, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లను బాగా తగ్గించామని చెప్పారు. గ్రామాల్లో దొంగతనాలు, దోపిడీలపై తగిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరించామని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 20 కేసెస్ వరకు పెరిగాయి. 23లో మనకు 5867 కేసులు నమోదు అవ్వగా ఈ సంవత్సరం అంటే 27th వరకు తీసుకున్నాం, మొన్న ఈవినింగ్ వరకు. సో 5887 కేసులు రిపోర్ట్ అయినాయి. దీంట్లో మనకు జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో హైయెస్ట్ కేసెస్ 913 రిపోర్ట్ అయినాయి. దాని తర్వాత మనకు రూరల్ పోలీస్ స్టేషన్ 844, అత్యల్పంగా రిపోర్ట్ అయిన కేసెస్ మహిళా పోలీస్ స్టేషన్ 130, మూసాపేట 204. ఇవి హైయెస్ట్ లోయెస్ట్ పోలీస్ స్టేషన్స్. మనకు ట్రెండ్ వచ్చేసి మర్డర్స్ పెరగడం జరిగింది. గత సంవత్సరం 26 కేసులు ఉంటే ఈ సంవత్సరం 30 కేసులు జరిగినాయి. దాంట్లో ఒకటి మనకు భూత్పూర్కి సంబంధించి ఒక సీరియల్ కిల్లర్ని మనం పట్టుకోవడం జరిగింది జూన్ నెలలో. సో అందులో 6 కేసులు డిటెక్ట్ అయినాయి. అవి కాకుండా మిగిలిన కేసెస్ అన్నీ కూడా ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ని చంపడం, హస్బెండ్ వైఫ్ని చంపడం అట్లాంటి రీజన్స్తోనే జరిగినాయి. అది కాకుండా మనకు రాబరీ కేసెస్ కూడా గత సంవత్సరం 5 రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 9 రిపోర్ట్ అయినాయి. మన మహబూబ్నగర్ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 20 కేసెస్ వరకు పెరిగింది.